గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మార్గంలో మరింతగా ముందుకు నన్ను నడిపిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మగారికి నా అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మమతా మేడం గారికి, ఈ జూమ్ నిర్వాహకులకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు ఆకుల రోజా, నేను గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ కోరికల వల్ల నష్టాలు అనే బుక్కులో నుంచి తటవర్తి రాఘవరావు సార్ రాసిన దైవం కోరికలు తీరుస్తాడా అనే టాపిక్ మీద మనం క్లాస్ చెప్పుకున్నాం. మరి మనకి పెద్దలు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరు ఏది చేసుకుంటారో వారు అదే పొందుతారు. ఎవరు ఏది చేసుకుంటారో అదే పొందుతారు. మరి ఎంత చేసుకుంటారో అంతే పొందుతారు. ఏది చేసుకోకపోతే ఏది రాదు. అంటే ఇక్కడ పెద్దలు ఏం చెప్పారు మనకి, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. కానీ మరి మరి మంచి చేస్తే మంచే పొందుతాము, చెడు చేస్తే చెడే పొందుతాము అన్నమాట. మనకి శాస్త్రాల్లో చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారే కానీ ఎక్కడ కోరుకున్న వాడికి కోరుకున్నంత మహదేవ అని ఎవ్వరూ చెప్పలేదన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. దైవం మనకి కోరికలు తీరుస్తాడు అని అనుకుంటారు. దైవమే కోరికలు తీర్చేవాడైతే మరి శాస్త్రాల్లో ఇటువంటి మాటలు ఎందుకన్నారు? మరి పెద్దలు ఏం చెప్పారు? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నాడు, కానీ కోరుకున్న వాడికి కోరుకున్నంత మహదేవ అని పెద్దలు చెప్పలేదు మనకి. ఇక్కడ ఆలోచిస్తే అంచేత మనం చేసుకునే దాన్ని బట్టే మనకి లభించేది ఉంటుంది. చేసుకునే దాన్ని బట్టే మనకి లభించేది ఉంటుంది అని స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. అంచేత మనం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి కానీ కోరుకోవడం మీద దృష్టి పెట్టకూడదు. మరి ఈ దైవం కోరికలు తీరుస్తాడా అనేది ఇక్కడ టాపిక్ అన్నమాట. అంటే ఇప్పుడు లోకంలో ఎక్కడ చూసినా కానీ ఇదే చేస్తున్నారనమాట. లోకంలో ఎక్కడ చూసినా దైవం కోరికలు తీరుస్తాడనే నమ్ముతున్నారు. కానీ మరి మనం చేసుకున్న దాన్ని బట్టి మనకి వచ్చింది అనేది మన సద్గురువుల దగ్గరికి వచ్చాకే మనకు అర్థమైందనమాట. ఇక్కడ అంచేత మనము చేసుకునే దాని మీద దృష్టి పెట్టాలి, కోరుకోవడం మీద దృష్టి పెట్టకూడదు. మనం చేసుకునే దాని మీద దృష్టి పెట్టాలి కానీ కోరుకునే దాని మీద దృష్టి పెట్టకూడదు. కారణం, కోరుకోవడం మీద దృష్టి పెడితే కోరికలు తీరకపోతే ఎంతో నిరుత్సాహపడతారు, ఎంతో బాధపడతారు, చివరికి ఆ దేవుడి మీద నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళు చూసి ఈ దేవుడిని మనం నమ్ముకుంటే మన పరిస్థితులు ఇంతే, వాళ్ళ దేవుడు ఇంకా బాగా చూస్తున్నాడంట, చూస్తున్నాడంట, అడిగింది ఇస్తున్నాడంట అంటూ ఈ దేవుడిని వదిలి ఇంకో దేవుడి దగ్గరికి వెళతారన్నమాట. మతాలు మారడం, దేవుణ్ణి మార్చడం అన్నది లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. అంచేత ఎప్పటి నుంచో నమ్మిన ఆ దేవుడిని మార్చేసి కొత్త ఫోటోలు పెడతారు. భారతదేశంలో చూస్తే గుడికి వెళ్ళడం మానేసి చర్చిలకు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గమనిస్తే చర్చిలు వదిలేసి మళ్ళీ హిందూ మతంలోకి
ఎంతో మంది మారుతూ ఉండడం జరుగుతుంది. అంచేత మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ కోరికలతో సంబంధం లేదు. మీరు చేయవలసింది చేస్తే ఖచ్చితంగా కోరకపోయినా పొందవలసింది పొందుతారు. చేయవలసింది చేయకుండా పొందవలసింది ఎప్పటికీ పొందలేరని తెలుసుకోండి. చూడండి, చదువుకునే పిల్లల్లో ఒకడు రోజు పూజ చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుడిని నాకు క్లాస్లో ఫస్ట్ రావాలని కోరుకుంటూ ఉంటాడు. దేవుడిని నేను కోరుకున్నాను కాబట్టి క్లాస్లో ఫస్ట్ వస్తుంది, ఇంకా నేను చదవలసిన పనే లేదు, పనేముందని చదవకుండా రోజు పడుకుంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడు, అసలు కోరడు, పూజ చేయడు, రోజు కష్టపడి రాత్రి పగలు ఇప్పుడు చదువుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వస్తున్నారంటే ఖచ్చితంగా కష్టపడిన వాడికే ఫస్ట్ వస్తుందన్నమాట. అంతే కదండి. నువ్వు ఆ పిల్లోడు కోరుకొని కదలకుండా కూర్చుంటే మరి ఆ పిల్లోడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడా? రాలేడు. అలాగే ఇప్పుడు ఈ బాబు ఎంతో కృషి చేసి రాత్రింబవళ్ళు చదివి మరి ఆ బాబుకి మరి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం కృషిని బట్టే మన ఫలితం అనేది ఉండిద్ది అనమాట. నేను కూడా ఈ మధ్య ఇక్కడ ఒక చోట చూశానండి, మా ప్రాంతంలోనే మరి ఎంతగా కోరికలు కోరుతున్నారంటే దైవం కోరికలు తీరుస్తాడా అనేది సార్ చెప్పినట్లో చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే మనం కృషి చేయాలి, మనకు అర్హత ఉండాలి, అర్హతను బట్టే మనకి వస్తుంది. కాబట్టి మనం చేయవలసింది శ్వాస మీద ధ్యానం చేస్తూ మనం దానికి సంబంధించిన కృషి చేయాలి. కానీ మరి దైవం అనేది ఇక్కడ మరి తీరుస్తాడనేది చాలా అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అంటే ఒక ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు వినాయకుడు బొమ్మ పెట్టారు. వినాయకుడు బొమ్మ పెట్టి మరి 10 రోజులు 3 రోజులు పూజ చేస్తారు. మరి అలాంటి గొప్పగా పూజ చేసిన ఆ వినాయకుడు బొమ్మని 3వ రోజు ఎట్లా పడితే అట్లా పారేస్తున్నారు. కానీ ఆ భగవంతుడు అనే వాడిని ఎందుకు అలా పారేస్తున్నారు, మన నమ్మకాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ఆలోచిస్తే మన నమ్మకం చాలా అజ్ఞానంలో ఉన్నది. భగవంతుడి గురించి కూడా భగవంతుడు తీర్చడు కోరికలు, మన కృషిని బట్టే మనకి ఫలితం ఉండిద్ది అన్నమాట ఇక్కడ. అలాగే ఇంకొకడు దేవుడిని అసలు కోరడు, పూజ చేయడు, రోజు కష్టపడి రాత్రి పగలు చదువుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వస్తుంది అంటే ఖచ్చితంగా కష్టపడిన వాడికే ఫస్ట్ వస్తుంది అని చెప్తారు. కారణం వాడు కోరలేదు, పూజ చేయలేదు. చదవని వాడికి సున్నాలు రావడానికి కారణం వాడు చదవలేదు. కాబట్టి వాడు ఊరికే దైవాన్ని కోరుతూ కూర్చున్నాడు. అక్కడ కృషిని బట్టి ఫలితం ఉందా, కోరికను బట్టి ఫలితం ఉందా అంటే కృషిని బట్టి ఫలితం ఉన్నదని అర్థమవుతుంది. దేవుడి విషయంలో చూస్తే మరి కృషి చేసిన వాడికే మంచి జరుగుతుంది. కానీ కృషి చేయకుండా ఊరికే కోరుతూ కూర్చుంటే ఏమీ లాభం లేదు. మరి దైవం కానీ గురువు కానీ మార్గాన్ని చూపిస్తారు, కానీ మనకి ఏ కృషి చేయకుండా మనకేది రాదని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మీరు నది దాటాలి, ఆ నది ఒడ్డున కూర్చొని ఒక దేవుడి ఫోటో పెట్టి పూజ చేస్తూ నన్ను నది దాటించు స్వామి అని కోరితే
ఎప్పటికైనా దాటగలరా? ఎన్ని రోజులు అయినా, ఎన్ని సంవత్సరాలైనా మీరు దాటలేరు. కానీ ఎవరు దాటాలనుకుంటే, ఎవరు దాటగలరంటే కొంత కృషి చేసిన వారు, ప్రయత్నం చేసిన వారు దాటగలరన్నమాట. అంటే పడవలోనైనా వెళ్ళాలి, లేదా ఈత కొట్టుకుంటూనైనా వెళ్ళాలి, లేకపోతే లోతు తక్కువ ఉన్న ప్రాంతం నుంచైనా దాటడానికి ప్రయత్నం చేయాలి. అలా ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అంతేకాని ఏమీ లేకుండా కూర్చొని దేవుణ్ణి నన్ను నది దాటించు అంటే అవతల గట్టు నుంచి యువతలకి ఆటోమేటిక్గా ఎలా వెళ్ళిపోతారు అంటే ఇక్కడ కృషి చేయడం ముఖ్యం అన్నది తెలుసుకోవాలి. అలాగే మీరు ఒక ఎత్తైన కొండ ఎక్కాలి. మరి ఆ కొండ దగ్గరికి వెళ్ళి దేవుడి ఫోటో పెట్టి స్వామి నన్ను కొండపైకి చేర్చు అని ప్రార్థిస్తే కొండపైకి వెళ్తారా? ఎప్పటికీ వెళ్ళలేరు. కానీ ఎవరైతే కాస్త కృషి చేస్తారో, కష్టపడతారో, ప్రయత్నం చేస్తారో మెల్లిగా ఇవాళ కాకపోతే రేపైనా ఆ కొండ శిఖరానికి చేరుకోగలుగుతారు. అంతేకాని కృషి చేయకుండా ఏ ఫలితము రాదు. అంతేకాని మీరు క్రికెట్ ఛాంపియన్ అవ్వాలన్నా, లేకపోతే ఇంకా ఏ ఆటల్లో మంచి నైపుణ్యం సంపాదించాలన్నా రోజు గుడికి వెళ్ళి మరి పూజ చేస్తూ నన్ను గొప్ప ఛాంపియన్ చెయ్యి అని కోరితే మీరు అవుతారా అంటే ఎప్పటికీ అవ్వలేరు. కానీ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఛాంపియన్ అవుతారు. అందుచేత దైవం విషయంలో కోరికలు కోరడం వల్ల ఏ ప్రయోజనం లేదు. కృషి అన్నది చాలా ముఖ్యం. కృషి అన్నది చాలా ముఖ్యం. భగవంతుడు కోరికలు తీర్చే వాడైతే అందరి కోరికలు తీరుస్తాడు. ఎవరికి ఏది కావాలన్నా అది ఇచ్చేవాడు. భగవంతుడు కోరికలు తీర్చేవాడైతే అందరికీ కోరికలు తీరుస్తాడు. ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేవాడు. ఇంకా కృషి చేయడం అనేది ఏముంది? అందుకే దేవుడు ఎవరు ఎంత కృషి చేసుకుంటే వారు అంత ఫలితం పొందే ఏర్పాటు సృష్టిలో చేశాడు. సృష్టిలో ఏం ఏర్పాటు చేశారు? ఎవరు ఎంత చేసుకుంటే అంత ఫలితం పొందే సృష్టి ఏర్పాటు అన్నమాట. అంటే ఇదే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు పెద్దలు. అందుచేత ఎవరైతే కృషి చేస్తారో అది పొందేటటువంటి ఏర్పాటు ప్రకృతిలో చేయడం జరిగింది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. కోరినందు వల్ల ఏమీ ప్రయోజనం లేదు, అంతా నష్టమే. కానీ కృషి చేస్తే ఖచ్చితంగా చేసిన కృషిని బట్టి పొందే ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి సృష్టిలో ఉన్న కర్మ సిద్ధాంతం గురించి బాయ్ గురుదాస్ చెబుతూ మంచి చేస్తే చెడు లభించదు, చెడు చేస్తే మంచి లభించదు అన్నారు. మరి సహజంగా మీరు మంచి పనులు చేస్తే చెడు రమ్మన్నా రాదు, చెడు చేస్తే మంచి మీరు కోరుకున్నా రాదు. కాబట్టి ఇక్కడ సహజంగా లోకంలో చెడు చేస్తారు, దేవుడిని మంచి కోరుకుంటారు. లోకంలో చెడు చేస్తారు, దేవుడిని మంచి కోరుకుంటారు. మరి చెడు చేసి మంచి రమ్మంటే ఎలా వస్తుంది? చెడు చేసి మంచి రమ్మంటే ఎలా వస్తుంది? ఆయన ఖచ్చితంగా చెప్తాడు, నువ్వు మంచి పొందాలంటే మంచే చెయ్యాలి. సృష్టికర్త భగవంతుడు ఏం చెప్తాడంటే నీకు మంచి జరగాలంటే నువ్వు అందరికీ మంచే చెయ్యాలి. కాబట్టి కనుక ప్రతి ఒక్కరూ
కోరడం మీద దృష్టి పెట్టడం కాదు, చేసుకోవడం మీద దృష్టి పెట్టండి అని పత్రి గారు చెప్తూ ఉంటారు. మన పత్రి సారు చెప్తూ ఉంటారు. బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ఏమన్నారంటే, ఎవరు ఎలా చేసుకుంటారో వారు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తారు అని అన్నాడు. మరి మంచి చేస్తే మంచి అనుభవిస్తాడు, చెడు చేస్తే చెడే అనుభవిస్తాడు. ఏ మహానుభావులు చెప్పినా ఈ విషయమే చెప్తున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారబ్ధం కానీ ఏమీ లేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. మరి అంటే ఎవరికైనా ఏదైనా మంచి జరిగితే వెంటనే దేవుడి దయ వల్ల అనుకుంటారు. ఎవరికైనా ఏదైనా మంచి జరిగితే వెంటనే ఇదంతా దేవుడి దయ వల్ల జరిగింది అనుకుంటారు. మంచి జరగకపోతే దేవుడికి ఇంకా దయ కలగలేదు అంటారు. మరి లోకంలో మంచి జరిగినా దేవుడే, చెడు జరిగినా దేవుడే అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ వశిష్ఠుల వారు ఏమన్నారంటే, మీరు చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం అంటూ ఏదీ లేదు అని చెప్పారనమాట. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, జీవితంలో ఒకరికి మంచి జరిగింది అనుకోని లాభం వచ్చింది, ఇంకా కొన్ని భోగాలు వచ్చాయి అంటే గతంలో వాడు పుణ్యకార్యాలు, దానాలు, సత్కర్మలు చేయడం వల్ల దాని ఫలితం ఇప్పుడు వాడు అనుభవిస్తున్నాడు. ఈ విషయం వాడికి తెలియదు. గత జన్మలో ఏం జరిగిందో వాడికి తెలియదు. అందుచేత వాడు అంతా బాగా జరుగుతుంటే, జీవితం సాఫీగా ఉంటే, అన్ని అనుకూలంగా ఉంటే అంతా దేవుని దయ అనుకుంటాడు. అలాగే ఇంకొకడు తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, హింస చేశాడు, జీవితంలో మాంసభక్షణ, జీవహింస ఇవన్నీ చేశాడు. వాడు భవిష్యత్తులో కానీ మరుజన్మలో కానీ కష్టాలు, బాధలు అనుభవిస్తాడు. అలా కష్టాలు, దుఃఖం వచ్చినప్పుడు సహజంగా దేవుడికి దయ లేదు అనుకుంటాడు. దుఃఖం వచ్చినప్పుడు సహజంగా దేవుడికి దయ లేదు అనుకుంటాడు. వాడు ఎంత కోరుకున్నా, ఏం చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా ఆ కష్టాలు అలా వస్తూనే ఉంటాయి. అప్పుడు వాడు ఏమిటో దేవుడికి నా మీద ఇంకా దయ కలగలేదంటాడు. ఇక్కడ వాడికి చెడు జరిగినప్పుడు ఆ దేవుడు దయ కలగలేదు అంటాడే అంటున్నాడంటే వీడి జీవితం అంతా ఆ దేవుని బట్టి ఆధారపడి ఉంది అని వాడు భావిస్తున్నాడు. వీడి జీవితం అంతా ఆ దేవుడి దయను బట్టి ఆధారపడి ఉంది అని భావిస్తున్నాడు ఇక్కడ. కానీ వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, నువ్వు చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం అంటూ ఏదీ లేదు అని చెప్పారన్నమాట. అంచేత నువ్వు పాపం చేసి దేవుడికి దయ కలగలేదు అనుకోవడం నీ అవివేకం. అంతేకాదు ఆయన ఇంకా ఏమన్నారంటే, నువ్వు చేసుకున్న దానికన్నా వేరుగా ప్రారబ్ధం కూడా ఏమీ లేదు అన్నారు. మరి ప్రారబ్ధం అంటే ఏమిటి? మీరు జన్మ తీసుకున్నాక ఎన్నో పుణ్యాలు చేస్తారు, పాపాలు చేస్తారు, మంచి కర్మలు చేస్తారు, చెడు కర్మలు చేస్తారు. మరి కర్మ ఫలితాలు అనుభవించవలసినవి అనుభవించగా మిగిలినవి శరీరం వదిలినప్పుడు మీ అకౌంట్లో రికార్డ్ అవుతాయన్నమాట. దాన్నే ఆకాశిక్ రికార్డ్ అంటారు. హిందూ ధర్మ శాస్త్రాల్లో దీన్నే చిత్రగుప్తుని చిట్టా అంటారు. యమధర్మరాజు దగ్గర ఉండేటటువంటి
చిత్రగుప్తుడు దగ్గర ఉండే పుస్తకం అంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఖాతా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఖాతా ఉంటుంది. అందులో మీరు చేసిన కర్మలన్నీ రికార్డ్ అవుతాయి. అలా రికార్డ్ అయిన వాటివన్నిటినీ కూడా సంచిత కర్మలు అంటారు. చూడండి, లోకంలో ఎక్కడ చూసినా మమ్మల్ని ఎవరు చూడట్లేదులే, మమ్మల్ని ఎవరు కనిపెట్టలేదులే అని ఎన్నో తప్పులు పాపాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రకృతి గమనిస్తుంది, పరమాత్మ గమనిస్తున్నాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి. గమనించేవాడున్నాడు, అన్ని రికార్డ్ చేస్తున్నాడు అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంది. అలా రికార్డ్ అయిన వాటన్నింటినీ కూడా సంచిత కర్మలు అంటారు. మరలా మీరు జన్మ తీసుకునేటప్పుడు ఆ కర్మలన్నీ కూడా కొన్ని కర్మలు ఎంచుకొని మళ్ళీ భూమి మీదకి శరీరం తీసుకొని వస్తారు. అలా అనుభవించడానికి తెచ్చుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రారబ్ధ కర్మలు అంటారు. మనం పైనుంచి భూమి మీదకి మరి ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మల్నే ప్రారబ్ధ కర్మలు అంటారు. వాటిని ఖచ్చితంగా అనుభవించాల్సిందేనన్నమాట. చాలా మంది ఇది అర్థం కాక ఈ ప్రారబ్ధం అనే మాట ఆనవాయితీగా వాడుతూ ఉంటారు. ఎవరైనా తన కూతురు కష్టాలు పడుతుంటే ఏమిటో దాని ప్రారబ్ధం అలా తగలబడింది, దాని జీవితం అలా నాశనం అయిపోయింది, అన్ని కష్టాలే అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రారబ్ధం అన్నది దేన్ని బట్టి ఉంది అంటే గత జన్మల్లో వారు చేసుకున్నటువంటి ఆ పాప కర్మలు, ఆ చెడు కర్మలు, ఆ దుష్కర్మలు ఫలితమే ఇప్పుడు కష్టాల రూపంలో అనుభవించవలసి వస్తుంది. అందుచేత వారు చేసుకున్న కర్మలు కంటే కూడా వేరుగా ప్రారబ్ధం కానీ దేవుడు కానీ ఏమీ లేదు. ఆ కర్మలే నువ్వు దేవుడు అనుకుంటున్నావు, ఆ కర్మలే నువ్వు ప్రారబ్ధం అనుకుంటున్నావు అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. అంతేకాదు చాలా మంది ఏమిటో దేవుడు నా రాత ఇలా రాశాడు, నా రాత ఇలా రాశాడు అంటారు. ఇంకా కొంతమంది బ్రహ్మ నా రాత ఇలా రాశాడు అని కూడా అంటారు. పత్రిసారు ఏమంటారంటే, ఎవరు నీ రాత రాయరు, నువ్వు చేసుకున్న కర్మల్లో నుంచి నువ్వు జన్మ తీసుకునే ముందు నువ్వు కోరుకున్న కర్మలే నీ జీవితంలో వ్రాయబడతాయి అన్నారు పత్రిసారు. మరి అందుకే పత్రి గారి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ మాటలు కూడా కర్మలే, నీ నోటి మాటలు నీ నుదుటి వ్రాత అని చెప్తారు పత్రిసారు. నువ్వు ఏం మాట్లాడతావో వెంటనే అది రికార్డ్ అయిపోతుంది. ఆ టైం వచ్చినప్పుడు దాని యొక్క ఫలితం అనుభవిస్తారు. అందుచేత మీరు వాక్కుని చాలా జాగ్రత్తగా ఉపయోగించమన్నారు. ఎరుకుతో మాట్లాడమన్నారు. ఎవరిని కామెంట్ చేయొద్దన్నారు, విమర్శించవద్దన్నారు. నీ నోటి మాట అపస్వరాలు రాకుండా ఉండాలి అంటారు. అందుకే ఇక్కడ ఏ దేవుడు ఎవరి జీవితంలోనూ అసలు వేలు పెట్టాడు. ఆయన అందరికీ స్వేచ్ఛనిచ్చాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాడు. అందుకే మీరు చూడండి, అర్జునుడు మహాభారతం యుద్ధం సమయంలో తన తాతను, బంధువులను, తన గురువులను చంపడం ఇష్టం లేక
వాళ్ళందరినీ చూసి కృష్ణుడు ముందు నేను యుద్ధం చేయలేను అని అక్కడే చతికిల పడిపోయాడు. అప్పుడు కృష్ణుడు గీత బోధ చేశారు. అపారమైన జ్ఞానాన్ని అర్జునుడికి బోధించారు. మరి ఆఖరిలో ఏమన్నాడంటే, నేను బోధించానని చెప్పినట్టు నువ్వు చేయవలసిన పనేమీ లేదు, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకో అన్నాడు. అన్ని బోధించిన భగవానుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అని చెప్పాడు. యథా ఇచ్చేసి తదా కురు అన్నాడు. యథా ఇచ్చేసి తదా కురు అన్నాడు. అని ఆయన చెప్పడం జరిగింది. అంటే నా వంతు చెప్పాను, ఇప్పుడు యుద్ధం చేయాలనుకుంటావా చెయ్యి, లేదు వెళ్ళిపోవాలనుకుంటావా వెళ్ళిపో, అది నీ ఇష్టం అన్నాడు. భగవద్గీతలో చెప్పేది సత్యం. అందుచేత మీకు మంచి చేయడానికైనా చెడు చేయడానికైనా స్వేచ్ఛ ఉంది. అంతా నీ ఇష్టమే, కానీ దాని ఫలితం కోరే హక్కు మీకు లేదు. అంతా మీ ఇష్టమే, దాని ఫలితం కోరే హక్కు మీకు లేదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ఇది నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. సృష్టికి అనుగుణంగా చేయాలి. అది ధర్మయుక్తంగా ఉండాలి. అది భవిష్యత్తులో మీకు లాభం కలిగించే విధంగా ఉండాలి. దాని ఫలితం మీకు కష్టాలు తెచ్చే విధంగా ఉండకూడదు. దాని ఫలితం మీకు కష్టాలు వచ్చే విధంగా ఉండకూడదు. అందుచేత ఊరికే నీ ఇష్టం వచ్చినట్టు కోరితే వచ్చేదేమీ లేదు. కోరిక తీరకపోతే ఎంతో నిరుత్సాహపడి నష్టపోయినట్టు ఫీల్ అవుతావు. అందుచేత కోరడం మీద కాదు, చేయడం మీద దృష్టి పెట్టాలని తెలుసుకోండి. మరి ఈ కోరికల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారో చూద్దాం. ఆయన ఏమన్నారంటే, నిష్కామ కర్మ చేయమన్నారు. అంటే కోరకుండా ఏ పనైనా చేయమన్నారు. భగవద్గీతలో 5వ అధ్యాయం 12వ శ్లోకం, యుక్తః కర్మ ఫలం త్వక్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. తాత్పర్యం: నిష్కామ కర్మయోగి తాను చేసే కర్మ పరమేశ్వర ప్రీత్యర్థం అని, తన లాభం కొరకు కాదని అభిప్రాయంతో కర్మ ఫలాన్ని వదిలినప్పుడు మోక్ష రూపమగు శాంతిని పొందుతున్నావు. అలా కాక ఫలప్రాప్తి కొరకు కర్మలను చేయువాడు అట్టి ఫలమునందు ఆసక్తి కలవాడై సంసార బద్ధుడవుతున్నాడు. నువ్వు పూజ చేయాలంటే చెయ్యి, కానీ కోరికల కోసం చెయ్యొద్దు. నువ్వు పూజ చేయాలంటే చెయ్యి, కానీ కోరికల కోసం చెయ్యొద్దు. నువ్వు చేసిన దానికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు కోరితే ఇవ్వాలని, కోరకపోతే ఇవ్వకూడదని అవసరంలా, ఆయనకు అన్ని తెలుసు. నువ్వు కోరకపోయినా కూడా చేస్తే ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు. నువ్వు కోరకపోయినా పూజ చేస్తే ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు. సృష్టిలో ఆ ఏర్పాటు ఉంది. దానికి సృష్టిలో ఈ ఏర్పాటు ఉందన్నమాట. దానికి కోరవలసిన పనేమీ లేదు అని తెలుసుకోవాలి. కామము అంటే కోరిక. మరి నిష్కామము అంటే కోరిక లేకుండా చేయాలి అని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు.
ఇంకో శ్లోకం చెప్పుకుందాం. భగవద్గీతలో 4వ అధ్యాయం 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితః బుధాః. అంటే ఎవరి యొక్క సమస్త కర్మలు అంటే చేసే పనులు, కోరికలు, సంకల్పాలు లేకుండా ఉంటాయో జ్ఞానం అనే అగ్ని చేత వారి కర్మలన్నీ దగ్ధమై ఉంటాయని, అట్టి వాణిని పండితుడని, విజ్ఞులని చెబుతారు. ఇక్కడ పండితుడు అంటే జ్ఞానంలో పండినవాడు అని అర్థం. అందుచేత ఎవరు చేసే కర్మలైనా సరే కోరికలు, సంకల్పాలు అన్నవి లేకుండా ఉండాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. కోరిక అంటే కృషి చేయకుండా దేవుని కోరడం, సంకల్పం అంటే కోరుతున్న దాన్ని సాధించడం కోసం చేసేటువంటి కృషి. సంకల్పం అంటే కోరుకున్న దాన్ని సాధించడం కోసం చేసేటువంటి కృషి. అలా కృషి చేస్తూ కూడా మనం ఏదైనా కోరుకుంటే దాని వల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదు. చేయాల్సింది చెయ్యి, రావాల్సింది అదే వస్తుంది అని శ్రీకృష్ణుల వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూమాతే సంగో స్వకర్మణి అని భగవద్గీతలో 2వ అధ్యాయం 47వ శ్లోకంలో చెప్పడం జరిగింది. తాత్పర్యం, నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది, అంతేకాని నీకు కర్మ ఫలాన్ని కోరే అధికారం లేదు. అంతేకాదు, కర్మ ఫలానికి కారణభూతుడు కావద్దు. కర్మలు మానుటయందు కూడా ఆసక్తి చూపించకు. అంతేకాదు, కోరికల గురించి ఆయన ఇంకా ఏమన్నారంటే కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితం ఆశించడానికి నీకు అధికారం లేదు అన్నారు. మీరు చూడండి, చాలా మంది గుడికి వెళ్తారు. వెళ్ళి కొంతమంది పళ్ళు ఇస్తారు, కొంతమంది ధనం ఇస్తారు, కొంతమంది బహుమతులు ఇస్తారు. ఇచ్చి కోరికలు కోరుతారు. ఇక్కడ ఇవ్వడం వరకే నీకు అధికారం ఉంది, కానీ కోరడానికి నీకు అధికారం లేదు అని శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇంకో శ్లోకం, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అంటే భగవద్గీతలో 2వ అధ్యాయం 14వ శ్లోకంలో ఉంది అన్నమాట. దాని తాత్పర్యం, భగవంతుడు మానవులకు కర్తృత్వమును గాని కర్మలను గాని కర్మఫల సంబంధము గాని కలుగచేయుట లేదు. ఎందుచేతనంటే ప్రకృతిలో కలిగిన జన్మాంతర సంస్కారం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఏ పని చేసినా కర్తృత్వ భావం లేకుండా చేయమన్నాడు. కర్తృత్వ భావం అంటే నేను చేస్తున్నాను అన్న భావం కూడా లేకుండా చేయమన్నారు. నేను కూడా అంతేనండి. నేను ఏ క్లాసు పెట్టినా, నేను ధ్యానంలోకి వచ్చి పత్రిసారు చెప్పిన భగవంతుడు గురించి ధ్యానంలోనే భగవంతుడు దొరికాడు నాకు. నా అనుభవంలో కూడా
ధ్యానంలోనే నాకు భగవంతుడు దొరికాడు. మరి అది తెలుసుకున్న తర్వాత పత్రిసారి వీడియోలు విన్న తర్వాత మరి దేవుడెక్కడా 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 అని తిరిగేవాడే దేవుడు నాయనా అంటుంటే పత్రిసారు పరమ సత్యాలు చెప్తున్నారు, పచ్చి నిజాలు చెప్తున్నారు. పత్రిసారు మాటలు అందరూ నమ్మాలి, ఆయనే సరి అయిన గురువు అని నాకు కడుపులో నుంచి ఎంతో తపనండి చెప్పాలని. పత్రిసారు మాటలు పరమ సత్యాలు, పచ్చి నిజాలు. భగవంతుడు ఎవరో కాదు, మనమే, మనలోనే ఉన్నాడు అన్నది. మరి ఆ భగవంతుడు నాకు కూడా ధ్యానంలోనే దొరికాడు. భగవంతుణ్ణి దొరకాలి అంటే ధ్యానంలోనే, మరెక్కడ దొరకడు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే, సరి అయిన ధ్యానం చేసినప్పుడే ఆ పరమాత్ముడు గురించి మరి రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడం గారు కూడా పత్రిసారు వెళ్ళిపోయాక అటువంటి గొప్ప గురువులు నాకు ఇంకెక్కడ దొరుకుతారు అని నేను బాధపడుతూ ఉండే సమయంలో నాకు తటవర్తి దంపతుల దగ్గరికి నన్ను చేర్చారు పత్రిసారు. కాబట్టి అక్కడికి వెళ్ళినాకే నాకు లోతుల్లో నుంచి ఎన్నో విషయాలు, ఎంతో జ్ఞానం తెలుసుకోగలుగుతున్నాను. మరి ఇక్కడ భగవద్గీతలో కూడా మరి ఏం చెప్పారు అంటే, ఆయన ఏం చెప్పారంటే కర్తృత్వ భావం లేకుండా చేయమన్నారు. కర్తృత్వ భావం అంటే నేను చేస్తున్నాను. ఇక్కడ నేను ఇలా తెలుసుకొని నా అనుభవపూర్వకంగా ఎన్నో చోట్ల క్లాసులు పెట్టించేదాన్ని. ఎన్నో చోట్ల 41 రోజులు క్లాసులు పెట్టించేదాన్ని. ఏ క్లాసు పెట్టినా అక్కడ చేసేది నేను కాదు, భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే నా చేత చేయిస్తున్నాడన్న సంగతి అర్థం చేసుకున్నాను. మరి ఆ పనులన్నీ కూడా పరమాత్మ రూపాలు, భగవంతుడు రూపాలు అన్ని అందరిలో నుండి నా దగ్గరికి వచ్చి ఆ పనులన్నీ కూడా చకచకా చకచకా చేసి ఎంతవరకు చేయాలో, ఏం చేయాలో అవి ఆ పనులన్నీ జరిగిపోయాయి. కాబట్టి భగవంతుడు పనులు, లోక కళ్యాణ పనులు మనం చెయ్యాలి అనుకుంటే చేసేది నేను కాదు, అంతా ఆ పరమాత్మ నాచే చేయిస్తున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు నేను కూడా మొన్న గుంటూరులో మన బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సారు క్లాస్ పెట్టినప్పుడు అనుకున్నాను, ఇంత సత్య జ్ఞానాన్ని నేను గురువు ఇంత మంచిగా చెప్పే ఈ జ్ఞానాన్ని మా ఊరిలో అందరికీ అందించాలి అని చెప్పి నేను అందించడానికి ఎంతో కృషి చేశాను. ఎవరి దగ్గర తీసుకోకుండా నేనే పెట్టాలి, నేనే చెయ్యాలి అని అనుకున్నాను. కానీ పత్రిసారి చెప్పినట్టు ఎవరు ఇస్తే తీసుకోవాలి, మరి వద్దనద్దు, మరి లేదని బాధపడకూడదు, ఉందని అహంకారం పోకూడదు, ఇస్తే కాదనకూడదు అని చెప్పి ఇక్కడ చెప్పిన మాట నేను అర్థం చేసుకొని మరి నా వంతు నేను ఎంతో కొంత చేయాలి. మరి రాఘవరావు సార్ అంత చేస్తున్నారు, రాజ్యలక్ష్మి అమ్మ అంత చేస్తుంది, పత్రి సార్ అంత చేశారు, యోగులు, యోగీశ్వరులు ఎంతో మంది మరి మహాత్ములు చేశారు. అలాగే నేను కూడా నా ఊపిరి పోయే లోపల నేను కూడా మరి లోక కళ్యాణానికి చెయ్యాలి. నా జీవితం మరి నేను నా భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం నేను ఈ భూమి మీదకి రాలేదు, ఎంతో మందికి మంచి చేయడానికి పుట్టాను, అందుకనే ఆ పనే నేను చేయాలి. మరి నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని. మరి ఈ ఆత్మ అయినా నాకు లాభం కలిగించే పని ఏదైనా ఉంది అంటే ఏ పనైనా సరే ఆత్మకి లాభం కలిగించే పనే అసలైన పని. ఈ శరీర ధర్మం అదే.
అని చెప్పి శరీరాన్ని తీసుకొచ్చుకుంది కూడా ఆత్మకు లాభం కలిగే పని చేయడానికే. ఆత్మకి ఏ పని లాభం కలుగుతుంది? శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయడమే ఆత్మకి లాభం కలిగే పని. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని పత్రి సార్ కూడా చెప్పారు. మరి ఎంతో జ్ఞానం వస్తుంది. ఎందుకు వస్తుంది, అది ఎలా వస్తుంది అంటే రాఘవరావు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బుద్ధి వికసింపజేసుకోవాలి. ముందు మీ బుద్ధి వికసింపజేసుకోవాలి. ఎప్పుడైతే మీ బుద్ధి వికసింపజేసుకుంటామో అప్పుడు మన బుద్ధే మన గురువు అవుతుంది. మన పత్రి సార్ కూడా చెప్తారు, నీ నీ శ్వాసే నీ గురువు. నీ గురువు నీ లోపలే ఉన్నాడు. సమస్తం నీ లోపలే ఉన్నాయి. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి నీ అంతరంలోకి నువ్వు వెళ్ళాలి. నీలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీ అంతర ప్రపంచంలో అంతర ప్రజ్ఞ వినిపిస్తుంది. దాన్ని నువ్వు వినాలి. అదే సరైన జ్ఞానం. మరి ఆ జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము తెలుసుకోవాలంటే మన బుద్ధి వికసింపజేసుకోవాలి, మనసు శుద్ధి చేసుకోవాలి. మరి హరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియాల అదుపులో పెట్టుకోవాలి, జ్ఞానం పెరగాలి, ముక్తి మోక్షం రావాలంటే పత్రిసారి చెప్పిన శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చెయ్యాలి అనేది నాకు కూడా ఇక్కడ బాగా భీమవరం వెళ్ళిన తర్వాత అర్థమైందండి. నాకు జూమ్లో రాఘవరావు సార్ జూమ్లో జాయిన్ అయి నాకు ఈ విషయాలు ఇంకా బాగా లోతుల్లో నుంచి ఇంత జ్ఞానం నాకు ఇప్పుడు అర్థమైందండి. మరి పత్రిసారి నాకు పరిచయం, పత్రిసారి చెప్పే వీడియోలు విన్నాను కానీ స్వయంగా పత్రిసార్తో నేను కలిసి ఇంత జ్ఞానం వినలేకపోయాను. మరి ఆ మార్గంలో నన్ను మరి ఆ రాఘవరావు సారు నాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ, నా గురువు, అసలైన గురువు పత్రి సారు, రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మగారు అని ఇంత ముగ్గురు గురువులు దొరికారు. ఏ పూర్వ పుణ్యమో, ఏ జన్మలో చేసుకున్న మరి ఈ యోగము అనేది నాకు కూడా ఇక్కడ అర్థమైందండి. నా అనుభవంలో కూడా ఇప్పుడు, ఒకప్పుడు నేను ఎంతో దుఃఖంలో, బాధలతో, కష్టాలతో, మరి ఎన్నో సమస్యలతో, ఎన్నో గొడవలతో మరి నా కుటుంబంలో కూడా నేను ఎంతో బాధల్లో ఉండి అవన్నీ కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత, మరి రాఘవరావు సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, భీమవరం వెళ్ళిన తర్వాత నా బాధలన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసిన తర్వాతే, ఆ జ్ఞానం నాలో పెరిగిన తర్వాతే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నా నా విషయంలో కూడా దుఃఖంలో నుంచి బయటపడి ఇప్పుడు ఆనందంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా నేను బ్రతుకుతున్నాను అంటే మరి గురువిచ్చిన జ్ఞానమే, గురువిచ్చిన ధ్యానమే. మరి ఇక్కడ సార్ కూడా చెప్తూ ఉన్నారండి, ఇక్కడ కర్తృత్వ భావం లేకుండా చేయమన్నారు. అంటే సాధారణంగా మనమంతా ఏం చేస్తామంటే నేను చేస్తున్నాను అని చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను ఇది ఇచ్చాను, నాకు ఇది కావాలి అంటాం. అసలు నేను అన్నదే తీసేయమన్నారు ఇక్కడ. నువ్వు ఏది చేయాలంటే అది చెయ్యి, కానీ కర్తృత్వ భావం అన్నది లేకుండా చేయమన్నారు. చాలా మంది చూడండి, గుళ్ళకి వెళ్తారు, పూజ చేస్తూ ఉంటారు. పూజ చేయమంటే పూజ చేయించే ముందు సంకల్పం చెప్పిస్తారు. అంటే నేను ఈ పూజ చేస్తున్నాను, అష్టోత్తరం చేస్తున్నాను, అభిషేకం చేస్తున్నాను, అందుచేత నాకు ఈ రకమైనటువంటి లాభం కలిగేటట్టు చెయ్యి అని కోరుతారు. పూజారులు ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ
ఫల సిద్ధిరస్తు అన్నప్పుడు వీరికి ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఉంటే అవి కూడా చెప్పుకోమంటారు. కానీ అక్కడితో ఊరుకోరు. ఆ పూజారులు చేత ముందే గోత్రనామాలు కూడా చెప్పిచ్చేస్తారు. అంటే పేరు, గోత్రం కూడా చెప్పిస్తారు. ఎందుకు అంటే ఈ గోత్రం గల, ఈ పేరు గల నేను ఈ లాభాలు ఆశించి ఇది ఇస్తానని పూజ చేస్తారనమాట. అంటే మనము అని చెప్తారు. కానీ భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడు? భగవద్గీతలో చెప్పిందోటి, ఇక్కడ మనం చేసేది ఒకటనమాట. అసలు భగవద్గీతలో అంతా ఆత్మజ్ఞానమే చెప్తారు. కానీ ఇక్కడ చేసేదంతా ఇలా కోరుతూ ఉంటామంట. భగవద్గీతలో ఏమన్నారు? ఏది నిష్కామ కర్మ చేయమన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కర్తృత్వ భావం లేకుండా చేయమన్నారు. నేను అన్నది తీసేయాలి అన్నారు. అంతేకాదు ఆయన ఇంకా ఏమన్నారంటే అన్నిటికంటే కర్మ ఫల త్యాగి గొప్పవాడు అన్నారు. మనం ఏ కర్మ చేసినా ఫలితం గురించి చేస్తున్నాం. కానీ ఆయన ఏమన్నారంటే మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడి మీద దృష్టి పెట్టకోకుండా కోరికల మీద దృష్టి పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ కోరికల మీద దృష్టి పెట్టి భగవంతుడి మీద దృష్టి పెట్టామని అనుకుంటున్నాను. నేను కూడా అలానే ఉండేదానండి ధ్యానంలోకి రాకముందు. మన సద్గురువులు దొరకక ముందు నా అజ్ఞానం అలానే ఉండేదాన్ని. మరి ఆ ఆ ఆ కష్టాలు కూడా అలానే ఉండేయండి నాకు అప్పుడు. కానీ ఇప్పుడు ఈ సద్గురువుల దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఆ కష్టాలు పోయినాయి, ఆ కోరికలు పోయినాయి నాకు. ఇప్పుడు నేనేం కోరకపోయినా అవే వచ్చేస్తున్నాయండి నాకు. నేనేమి కోరట్లేదు. నాకేం కావాలో ఆ టైంకి అవన్నీ ఇచ్చేస్తున్నాడు. నేను కూడా గురువుగారి దగ్గరికెళ్ళిన తర్వాత నువ్వు అర్హతను పెంచుకో, నీలో శక్తి పెంచుకో, నీలో జ్ఞానాన్ని పెంచుకో, నువ్వు చేయవలసింది చేస్తే నీకు రావాల్సింది వస్తుంది అని చెప్పి మరి సద్గురువులు చెప్తున్నారనమాట. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ? నువ్వు ఏ కర్మ చెయ్యి, ఆ కర్మ ఫలితం వదిలేయమన్నారు. ఇది అన్నిటికంటే గొప్పది అని చెప్పారు. మరి 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 12వ శ్లోకం ద్వారా ఏం చెప్పారంటే శ్రేయోహి జ్ఞాన మధ్యాస జ్ఞానాద్వానం విశిష్యతే ధ్యాన కర్మ ఫలత్యాగి స్వాగా శాంతి రనంతరం. అంటే తాత్పర్యం అభ్యాసం కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది, ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము ఇంకా గొప్పది. అటువంటి కర్మ ఫల త్యాగము వలన శాంతి లభిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మనము చేసేటటువంటి కర్మల యొక్క ఫలితం త్యాగం చేయడం గొప్ప అన్నాడు. ఇక్కడ మనం చేసేటటువంటి కర్మల యొక్క ఫలితం త్యాగం చేయడం గొప్ప అన్నారు. అంటే నువ్వు ఏది చేసినా ఏది కోరవద్దు అన్నారు. మరి భగవంతుడు కోరికలే వద్దంటే మానవులు కోరికలు గురించి ఆరాధిస్తున్నారు. మానవులు కోరికల గురించే ఆరాధిస్తున్నారు. నిజంగా భగవంతుడి కోసం ఆరాధించట్లేదన్నమాట. అసలు కోరికలు లేకుండా ఎవరు ఆరాధిస్తారు? అసలు కోరికలు లేకుండా ఎవరు ఆరాధిస్తారు? చిన్న కష్టం వచ్చిందంటే చేతులు రెండు జోడించి అందుచేత కోరికలు లేకుండా ఎవ్వరు ఏమీ చెయ్యట్లేదు. మరి దానివల్ల ఏమి ప్రయోజనం? దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. ఆఖరికి ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది రోగాలు తగ్గుతాయని, కోరికలు నెరవేరుతాయని చేస్తుంటారు. చెప్పేవాళ్ళు కూడా నీ సమస్య పోవాలని, నీ అమ్మాయికి పెళ్ళి అవ్వాలని, మీ అబ్బాయికి ఉద్యోగం రావాలని, మేడ కట్టాలని
లేదా కారు కొనాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చెయ్యి. నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక కోరుకో, సంకల్పించుకో, నీ కోరిక నెరవేరిపోతుంది అని చెప్తారు. కానీ ఇటువంటి వాటి వల్ల ఏమీ ఫలితం రాదు. చూడండి, ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మన ఇంట్లో కుర్చీ ఉంది, ఆ కుర్చీ బంగారం అయిపోవాలనుకుంటే అయిపోయిద్దా అండి? ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. మన శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి అంచేత పత్రి గారు కోరుకోమని చెప్పరు, చేయవలసింది ఏమిటో చెప్తారు. మరి మీరు కోరకపోయినా మీకు రావలసిన ఫలితం మీకు ధ్యానం చేయడం వల్ల వస్తుంది. అందుచేత ధ్యానాన్ని చేయడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి, కానీ కోరికల సంగతి నీకెందుకు, సంకల్పాల సంగతి నీకెందుకు అని చాలా స్పష్టంగా చెప్తారు. ధ్యానం కంటే గొప్పది ఇంకేమీ లేదు, ధ్యానం కంటే గొప్పది ఇంకేమీ లేదు అని ఉత్తర గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఆయన ఇంకా ఏమన్నారంటే, పూజాకోటి సమం స్తోత్రం అన్నారు. పూజాకోటి సమం స్తోత్రం అన్నారు. అంటే కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం అని చెప్పారు. అంటే నువ్వు కోటి గంటలు పూజ చేస్తే ఒక్క గంట స్తోత్రం చదివిన దానితో సమానం. అంటే ఒక జన్మంతా పూజ చేసినా రాని ఫలితం ఒక గంట స్తోత్రం చదివితే వస్తుందట. అంత గొప్ప స్తోత్రం అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, కోటి స్తోత్ర కోటి సమో జపం అన్నారు. అంటే ఇలాంటి కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం అన్నారు. అంటే కోటి గంటల స్తోత్రాలు చదివితే ఒక గంట జపం చేసిన దానితో సమానం. దీన్ని బట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక గంట జపం చేస్తే ఒక జన్మంతా స్తోత్రం చదివినట్లు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, జపకోటి సమం ధ్యానం అన్నారు. అంటే కోటి గంటలు జపం చేస్తే ఒక గంట ధ్యానంతో సమానం అని చెప్పారు. మరి కోటి గంటల జపం అంటే ఒక జన్మంతా పడుతుంది. జన్మంతా నువ్వు జపం చేసినా రాని ఫలితం ఒక్క గంట ధ్యానం చేస్తే వస్తుంది, ఒక్క గంట ధ్యానం చేస్తే వస్తుంది. మరి దీన్ని బట్టి ధ్యానం ఎంత గొప్పదో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము. కాబట్టి అన్నిటికంటే శక్తివంతమైనది ఆ ధ్యానం చెయ్యి అని చెప్తారు పత్రిసారు. మరి పత్రిసార్ దగ్గర ఎవరు ఏ సమస్యతో వచ్చినా ధ్యానం చేసుకో అంటారు. పత్రిసార్ దగ్గరికి ఎవరు ఏ సమస్యతో వచ్చినా ధ్యానం చేసుకో అంటారు. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి ఇంకేమీ అక్కర్లేదు. కోరికల మీద, సంకల్పాల మీద దృష్టి పెట్టనక్కర్లేదు. చేయవలసింది చేస్తే ఆ ఫలితం తేలిగ్గా పొందుతారు. శ్రీకృష్ణ భగవానుడు గంట ధ్యానాన్ని ఒక జన్మ జపము తోటి, కోటి జన్మల స్తోత్రాలతోటి, కోట్ల జన్మల పూజతోటి ఎందుకు సమానమని చెప్పారు. ఎందుకు ఇదంతా ఉంది అంటే, ఈ పూజలు దేహంతో చేస్తారు, స్తోత్రాలు నోటితో చేస్తారు, జపం మనసుతో చేస్తారు, ధ్యానం అన్నది మనసు లేని స్థితిలో చేస్తారు. మనసు లేకుండా ఉంటే ఏముంటుంది అంటే ఆత్మే భగవంతుడు, దేవుడే ఉంటాడు అక్కడ. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, శరీరం కంటే వాక్కు గొప్పది, వాక్కు కంటే మనసు గొప్పది, మనసు కంటే ఆత్మ ఇంకా గొప్పది. ఆత్మే భగవంతుడు. ఆత్మ అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు.
ఆత్మ అన్నది కోటాను కోట్ల సంవత్సరాల నుండి వస్తూనే ఉంది. ఇంకా కోట్లు సంవత్సరాలు ఉంటుంది. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. అటువంటి ఆత్మ సంబంధమైన సాధనే ధ్యానం. అటువంటి ఆత్మకు సంబంధమైన సాధనే ధ్యానం. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అందుచేత మీరు ఏది చేసినా ఫలితం అడగక్కర్లేదు. చెయ్యవలసింది చేస్తే పొందవలసింది ఖచ్చితంగా పొందుతారు. చెయ్యవలసింది ఏమిటి? శ్వాస మీద ధ్యాస, సరి అయిన ధ్యానం, ఆలోచన రహిత స్థితిలో ఎంతసేపు ధ్యానంలో ఉంటామో అంతసేపు మనం పరమాత్మతో ఉంటాము. ధ్యానము అంటే భగవంతుడితో కూడి ఉండటం. సాక్షాత్తు ఆ భగవంతుడితో ఎప్పుడైతే మనం కూడి ఉంటామో మనకి కావలసినవి అన్ని కోరకపోయినా వస్తాయి. అదే నేను తెలుసుకున్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మరి భీమవరం వెళ్ళి నేను ప్రతి నెల 3 రోజులు ధ్యానంలో మరి 27 రోజులు ఈ శరీరానికి నేను సంసారంకి, కుటుంబానికి, పిల్లల కోసం మరి కృషి చేస్తూ 3 రోజులు కనీసం 3 రోజులైనా ఈ ఆత్మకి లాభం కలిగే పని ఖచ్చితంగా చెయ్యాలి. భీమవరంలో మరి రాఘవరావు సారు మరి ఉచితంగా ఆత్మజ్ఞాన శిక్షణ పెట్టారు. మరి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎంత కూర్చున్నా ఇంట్లోనండి చెయ్యలేమండి. మరి అక్కడికెళ్తే గనక మనకి చక్కని ధ్యానం, చక్కని జ్ఞానం వల్ల మరి ప్రతి నెలగా చేయగలుగుతాము. అక్కడ 3 రోజుల్లో 15 గంటలు మరి రోజు 10 గంటలు చప్పున 3 రోజులు చేయగలుగుతామన్నమాట. మరి అంత బాగా ఆత్మ ఉద్ధరణకి ధ్యానం చేసినప్పుడు మనం కోరుకోకపోయినా అన్నీ మనకి సాధిస్తామండి ధ్యానం ద్వారా. మరి ఇంత చక్కని అవకాశం కల్పించిన మమతా మేడం గారికి, ఈ జూమ్ నిర్వాహకులకి నా శతకోటి నమస్కారాలు.